త్రాగుడు 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 త్రాగుడు. చిన్న 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 వయసుల పిల్లలు, చిన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు బలైపోతున్నారు. ఆ వ్యసనానికి అలవాటు పడి దాన్ని మానలేక దాని చేతిలో పీల్చి 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 పిప్పి చేయబడుతున్నారు. చిన్న చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న వయసులో యాక్సిడెంట్లో పోతున్నారు. యవనస్తులు డ్రగ్స్కు బానిసలు అయిపోతున్నారు. మద్యపానాసక్తులు అయిపోతున్నారు. ఈరోజు విచ్చలవిడైపోయింది. యేసయ్య ఎంత గొప్పడో చెప్పారు. నీకెందుకు మా శాలేమన్న మావులు అలా అట్టిట్ అని చెప్పారు. చెప్పారు కదా. నా గురించి అక్కర్లేదు, నా గురించి చెబితే ఎవడు రక్షించబడతాడులే, కానీ యేసయ్య గురించి నువ్వు ఎందుకు చెప్పటం మానేశావు? నీ నోరు ఎందుకు మూతపడిపోయింది యేసయ్య గురించి చెప్పకుండా? అది దేవుడి చిత్తం అని తెలుసు కదా. కొంతమంది ఉన్నారు, భిక్షగాడిని కూడా బానీరు. బంధువులు స్నేహితులు కాదు, అడుక్కోవడానికి ఇంటి ముందుకు వచ్చినాడు కూడా బానీరు. నేను కూడా బానినా. ఒక నూతనాత్మ తగిలిందంటే మాత్రం భిక్షాటనకు వచ్చిన నూతనాత్మ అయినా సరే, అయ్యా యేసు ప్రభు తెలుసా అని 4 మాటలు మాట్లాడి ఆయన దగ్గరికి చేరినాయన అని చెప్పి నేను ఇస్తా. మనలో కొంతమంది చల్లారిపోలా, రన్నింగ్లోనే ఉన్నారు. ఆత్మల కొరకు భారంతో మండుతానే ఉన్నారు. కొంతమంది చల్లారిపోయారు. మరి ఇది దేవుడి చిత్తం అని తెలిసి ఇది నువ్వు చేయకపోతే మరి చల్లారిపోయినట్టే కదా, దేవుడి చిత్తం చేయనట్టే కదా. మరి దేవుడి చిత్తం చేయనప్పుడు నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా నువ్వు విశ్రాంతిలో ఉంటావు? ఎలా బహుమానం పొందుతావు? కొంతమంది ఉంటారండి, మొండోళ్ళండి, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు. ఆగరే, ఆత్మల రక్షణ కార్యం ఆపరే, చెబుతూనే ఉంటారండి. యేసయ్య గురించి చెబుతూనే ఉంటారు. తిండి పట్టదు, నిద్ర పట్టదు, ఏది పట్టించుకోరు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళ ఇంట్లో నెరవేరుస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట అనకూడదు కదా, అవన్నీ నెరవేరుస్తారు. ఇక మనసంతా ఒక్కడైనా నశించుట నా తండ్రి చిత్తం కాదు, రక్షించాలి, ఆత్మను రక్షించాలి, యేసయ్య గురించి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ఇక అదే ధ్యాసలో ఉంటారండి. ఎందుకమ్మా అంత పిచ్చి నీకు? పద్దాకుల ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఎందుకయ్యా నీకు? పద్దాకల ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ, ఆత్మలకు చెప్పాలి, ఆత్మలకు ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలా? ఎందుకయ్యా? ఎందుకంత పిచ్చి నీకు అంటే నీ సమాధానం ఏంటో తెలుసా? పిచ్చి కాదురా, అది నా దేవుని చిత్తం, అది న్యాయం, అది నా దేవుని చిత్తం, అది న్యాయం. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను చెప్తానే ఉండాలి, నా నోరు ఆగకూడదు. నా ప్రభువుని గురించి చెప్పాలి, తెలియని వాళ్ళకి నా యేసయ్యని ప్రచురపరచాలి. ఆయన బహుమానం ఇవ్వకపోని నేను చెప్పటం వల్ల ఒక ఆత్మ రక్షించబడింది కదా, నరకం నుంచి కాపాడబడతాడు కదా. యేసయ్య నాకు బహుమానాలు ఇవ్వకపోయినా పర్వాలా, సాటి మనిషిని ప్రేమించి ఒకరిని రక్షించాలి కదా అనే భారం వాళ్ళ గుండెల నిండా నిండుంటుందండి. కొంతమందికి చదువు కూడా ఉండదు, అయినా ఏమి తపనో ఆత్మని రక్షించాలని. కొంతమందికి అన్ని ఉండి కూడా భారం ఉండదు. సో ఇప్పుడు మీకు ఒక్కటి చూపించాను నేను, అంటే నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పటం వల్ల ఏ ప్రయోజనం లేదా? దేవుడి చిత్తం నెరవేర్చే నీకు ఆయన కృపజూపక మానుతాడా? ఆయన ఆశీర్వదించడా? ఆశీర్వదించడా? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు. ఏ బాధ్యతల గురించి నువ్వు గందరగోళమై పిచ్చి పట్టినట్టు అయిపోతున్నావో ఆ బాధ్యతలన్నీ ఆయనే గట్టెక్కిస్తాడు. ఆయనే గట్టెక్కిస్తాడు. నీ మనసును ఎడిదిప్పుకోవాలి నువ్వు. అల్పమైన వీటి కోసం కాదు, శాశ్వతమైన దేవుని కార్యాల కోసం నీ మనసును తిప్పుకోవాలి. నువ్వు నా మనసును తిప్పుకోవాలి. నేను క్రీస్తు సువార్త ప్రకటించే మన నోరు మూతపడకూడదు.
సూర్యుడైనా ఆగిపోతాడేమో కానీ సువార్త మాత్రం సాగిపోవాల్సిందే. అది దేవుడి చిత్తం. ఇలా నేను చేసా ఆ పని చేశా, నేను ఆ పని చేశా. అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పెద్ద కుటుంబం, దొర్లించాలి, మొత్తాన్ని లాక్క రావాలి, అన్నీ తెలుసు. ఒక పక్క వర్క్ చేసుకుంటానే, ఒక పక్క ఫ్యామిలీని రొటేట్ చేసుకుంటానే, మరో పక్క ఎవరైనా ఎరగనోళ్ళు పరిచయం అయ్యారంటే సువార్త చెప్పకుండా వదిలిపెట్టేది లేదు. తినే తిండి అయినా సరే ఆడబెట్టి ముందు సువార్త చెప్పాలి. నా దేవునికి స్తోత్రం. అవన్నీ చూసి ఏవేవి బంధకాలు ఉండి నేను ఫ్రీగా సువార్త ప్రకటించకుండా బంధకాలు ఏవేవి అడ్డుపడ్డాయో మొత్తాన్ని తెంచి అవతల పడేసి, పోరా ఫుల్ టైం నీకు, పో చల్ నడు చేయిపో ప్రకటించుపో అని వదిలేశాడు. ఏ బంధకాలు ఇవేనా? ఈ అప్పుల బంధకాలు నేను శోధిస్తున్నా, తెంచేస్తున్నాను పో. ఈ ఈ సమస్యలేనా? విడిపిస్తున్నా పో. నీకున్న కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. తిండి తిప్పులు కూడా పక్కన పెట్టేసి ఇతరులకు నన్ను పరిచయం చేయటంలో నిమగ్నం అయిపోయావు. నా కుమారుడు 5 నీకు పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నాను, వెళ్ళి ప్రకటించు అని. నా బంధకాలు సంవత్సరాలు నన్ను పీడించిన బంధకాలన్నీ తెంచి అవతల పడేసి నా తండ్రి నాకు స్వేచ్ఛనిచ్చి నడిపించాడు. నువ్వు ఆయన చిత్తం చేస్తే నీకు న్యాయం చేయకుండా ఉంటాడా? ఏమా ఆ భారాన్ని కలిగి నువ్వు ఫలించడం మొదలు పెడితే నిన్ను పట్టించుకోకుండా ఉంటాడా? అసలు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొద్ది రోజులు మౌనంగా ఉన్నా, నువ్వు మొండిగా అలాగే దేవుని కార్యాలు నెరవేర్చుకుంటా ముందుకు సాగితే నిన్నుగాక ఎవరినైనా ఆశీర్వదిస్తాడు? నీకు తెలుసా, నీ ఒక్కదాన్నే కాదు, నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. ఆ మాట ఉంది బైబిల్లో, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదును, నా మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, పిల్లల నోట నుండి కూడా తొలగిపోవన్నాడు. ఏమి ఆశీర్వాదం, ఏమి దీవెనదే. తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయంలో, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది, ఇది ఆయన చిత్తం. అనేక మంది ఆత్మల రక్షణ కోసం మనం గోజాడటం దేవుని చిత్తం, ప్రార్థించటం దేవుని చిత్తం, అంగలార్చటం, మొర్ర పెట్టడం దేవుని చిత్తం, చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి ఆత్మల కొరకు భారముతో మూలుగుట దేవుని చిత్తం. మనం నోరు తెరిచి ప్రకటించటమే కాదు, నోరు తెరిచి ప్రార్థించాలి కూడా. ఏమని ప్రార్థించాలి? నాకు ఆత్మల నిమ్ము, నాకు ఆత్మల నిమ్ము, నా సమాజాన్ని నాకిమ్ము, నా పట్టణాన్ని నాకిమ్ము, నా ప్రదేశాన్ని నాకిమ్ము, నా రాష్ట్రమును దర్శించు. త్రాగుడు 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 త్రాగుడు. చిన్న చిన్న వయసులో పిల్లలు, చిన్న వయసులో ఉన్న పిల్లలు బలైపోతున్నారు. ఆ వ్యసనానికి అలవాటు పడి దాన్ని మానలేక దాని చేతిలో పీల్చి 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 పిప్పి చేయబడుతున్నారు. చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చిన్న వయసులో యాక్సిడెంట్లో పోతున్నారు. యవనస్తులు డ్రగ్స్కు బానిసలైపోతున్నారు, మద్యపానాసక్తులు అయిపోతున్నారు. ఈరోజు విచ్చలవిడైపోయింది. జస్ట్ సిగరెట్ పొగాకు 15 లక్షల మంది చనిపోతున్నారు ఆంధ్ర తెలంగాణలో, 46%. పొగ తాగటం. ఈరోజు ఆ పొగ తాగేదానిలో కూడా భయంకరమైన గంజాయి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో కొంతమంది తాగేవాళ్ళు, ఆ తాగేవాళ్ళని విచిత్రంగా చూసేవాళ్ళు. ఈరోజు సిగరెట్లలో ఆ పొగాకు డేంజర్ అనుకుంటే దాన్ని తీసి గంజాయి పెట్టి గంజాయి పొగాకు తాగుతూ ఉన్నారు. త్రాగుడికి లక్షల జీవితాలు బలైపోతున్నాయి, డ్రగ్స్కి లక్షల జీవితాలు బలైపోతున్నాయి. వాళ్ళ కోసం మన అంగలార్పేది. సంవత్సరానికి త్రాగుడు వల్ల 13 లక్షల మంది చనిపోతున్నారండి. ఒక 1 ఇయర్కి కేవలం త్రాగుడు వల్ల 13 లక్షల మంది చనిపోతున్నారు. అదే యవన బిడ్డలు క్రీస్తు కోసం నిలబడితే, అదే యవన బిడ్డలు మారు మనసు పొంది రక్షింపబడి వాళ్ళు దేవుని పరిచారకులై ఆత్మల సంపాదకులైతే ఆ కుటుంబాలు దీవించబడతాయి. అనేక మంది త్రాగుబోతులు మారుతారు కదా, అనేక మంది బ్రతుకులు బాగు చేయబడతాయి కదా, వాళ్ళు బతుకుతారు, అనేక మందిని బతికిస్తారు కదా. ఈరోజు ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని జీవితాలు భగ్గున మండిపోతున్నాయో. మనం ప్రార్థించాలి అండ్ ప్రకటించాలి. అది దేవుని చిత్తం, అది తండ్రి చిత్తం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఈరోజు వివాహ సంబంధాలు కూడా మంట కలిసిపోతూ ఉన్నాయి. సహజీవనం తప్పు కాదని చెప్పి కోర్టు తీర్పులు ఇస్తూ ఉంది.
తెలుసా మీకు? ఒక స్త్రీకి ఇష్టమైతే పరపురుషుడితో సహజీవనం తప్పు కాదట. ఒక పురుషుడికి ఇష్టమైతే వేరే స్త్రీతో సహజీవనం తప్పు కాదట. చట్టాలు మారిపోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సరే, అన్యుల సంగతి తీసేయండి, క్రీస్తునందున్న మన సంగతి ఏమిటి? మన ఘటాలు అపవిత్రతకి, హేయమైనటువంటి పాపాలకి అప్పజెప్పొద్దు అని దేవుడు మాట్లాడాడు. కానీ మనం కొంతమంది యవనస్తులు అంటూ చూస్తూ ఉన్నాం. ఆఖరికి దేవుని సన్నిధి అనే భయం కూడా లేకుండా, చర్చి అనే భయం కూడా లేకుండా రకరకాలుగా తమ ఆలోచనలను నెరవేర్చడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. యవనస్తులు అనరు. మనకు తెలియదా ఈ సంగతి? మరి ఇది దేవుడి చిత్తం. మన దేహాలను, మన ఘటాలను మనం పవిత్రత యందును, నీతి యందు, పరిశుద్ధత యందు జాగ్రత్త చేయటం దేవుని చిత్తం అని రాస్తుంది ఇక్కడ. ఏది దేవుని చిత్తమై ఉన్నదో దాన్ని మన ద్వారా జరగకుండా చేయడానికి సాతాను కుట్ర బన్నుతాడు. సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించడం దేవుని చిత్తం అంటే, మనలో సువార్త జ్వాల ఆరిపోయేటట్టు శత్రువు చేస్తాడు. దీన్ని గుర్తుపెట్టుకొని మన దేహ పవిత్రతను మనం కాపాడుకోవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.